దూసుకొస్తున్న వాయుగుండం ఏపీకి రెడ్ అలర్ట్ 3 రోజుల పాటు బాదుడే బాదుడు. వాయుగుండం డేంజర్ వార్నింగ్ అయితే ఇస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వాతావరణం చాలా తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న రోజుల్లో ఇది మరింత బలపడబోతుందట. శనివారం నాటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా శనివారం అంటే అక్టోబర్ 25న కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. ఇక ఆదివారం అక్టోబర్ 26న గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఇక సోమవారం అక్టోబర్ 27న కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కోనసీమలో అమలాపురంలో 63 మిల్లీమీటర్ల వర్షపాతం, ఏలూరులో 59 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి నేతృత్వంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. మొత్తానికి రానున్న 3 రోజుల పాటు ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాత తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది.